యుద్ధం అయితే అనివార్యం, కాకపోతే ఏ రోజు బిగిన్ అవుతుందో తెలియదు, బిగిన్ అయిన తర్వాత ఎప్పుడు ముగుస్తుందో తెలియదు. ఎందుకంటే నా వీడియోలు రెగ్యులర్గా ఫాలో అయ్యేటటువంటి వాళ్ళకి గతంలోనే మనం ప్రస్తావించుకున్నాం. యుద్ధం ప్రథమైనటువంటి యుద్ధం రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరగబోతుంది అన్నటువంటిది ముందు నుంచి మనం ప్రస్తావించుకున్నాం. ఆ తర్వాత 3 ఏళ్ల నుండి దాని అప్డేట్స్ మనం మాట్లాడుకుంటా ఉన్నాం. అదే సందర్భంలో ఆ తర్వాత ఇజ్రాయెల్ హమాస్ వార్ రాబోతోంది అన్నది చెప్పుకున్నాం. అదే జరిగింది, అది పతాక స్థాయికి చేరింది. దాదాపు 10 నెలల నుంచి అక్టోబర్ 7తో దాదాపుగా ఏదైతే ఇది మనకు వచ్చేటప్పటికి ఇది ఆగస్టు, ఇంకొక నెలన్నరతో పోతే దగ్గర దగ్గర ఏడాది అయినట్టు యుద్ధం. ఆ యుద్ధం ఇప్పుడు పెను యుద్ధానికి దారితీస్తున్నటువంటి పరిస్థితి. ఇజ్రాయెల్ని డైరెక్ట్గా అంటే వెనకుండి నడిపిస్తున్న ఇరాన్ని దెబ్బకొట్టి దానికి ఇజ్రాయెల్ సిద్ధమైతే, ఇజ్రాయెల్ మొన్న హమాస్ చీఫ్ హనియేని ఇరాన్లో వేసేసినందుకు ప్రతీకారంగా దాన్ని దెబ్బకొట్టాలని ప్రయత్నిస్తున్నటువంటి నేపథ్యం. ఇప్పుడు అమెరికాకి సంబంధించినటువంటి దళాలు నేవల్కి సంబంధించినటువంటి వాళ్ళు ఇప్పుడు పెద్ద ఎత్తున అక్కడికి వెళ్తున్నాయి. నేవీ విభాగాలు అన్నటువంటి అన్నీ కూడా మిడిల్ ఈస్ట్లో అయితే వార్ తప్పనిసరిగా జరిగేటటువంటి పరిస్థితి ఉంది అన్నటువంటిది ప్రస్తుతం అంతర్జాతీయ మీడియా ఫోకస్ చేస్తుంది. వరల్డ్ వార్ 2 నుంచి ఉన్నటువంటి నేవల్ ఆర్మడా ఇప్పుడు రంగంలోకి దిగింది అన్నటువంటిది. టోటల్గా జాయింట్ కోalition కౌంటర్ అటాక్ ఆన్ ఇరాన్ జరిగేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే నిన్ననే అడిగాడు కదా ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి విదేశాంగ మంత్రి, ఆ దిశగా అడుగులు వేస్తారేంటనేది చూడాలి.